డ్రగ్స్ కేసులో సిట్ విచారణ సీరియస్ గా కొనసాగుతోంది. టాలీవుడ్ లింక్లన్నీ కోణాల్లో ఇన్ డెప్త్ గా కూపి లాగుతున్నారు సిట్ అధికారులు. 7వ రోజు విచారణలో సర్దీప్ కౌర్ అలియాస్ చార్మి సహా సచిన్ ధావన్, సుజావుద్దీన్ అలియాస్ సల్మాన్లను ప్రశ్నించారు. హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సాయంత్రం 5 గంటల లోపు చార్మి విచారణ పర్వం పూర్తయింది. పవన్ కుమార్ నేతృత్వంలో రేణుక, జయలక్ష్మి, శ్రావణి మహిళాధికారుల బృందం చార్మిని ప్రశ్నించారు. ఇన్వెస్టిగేషన్ ఆడియో, వీడియోను రికార్డ్ చేశారు. బ్లడ్ శాంపిల్, నెయిల్స్, హెయిర్ శాంపిల్స్ ఇవ్వటానికి చార్మి నిరాకరించారు. ఇదే విషయాన్ని కేసు డైరీలో రికార్డ్ చేశారు అధికారులు. 7వ రోజు విచారణకు సంబంధించిన వివరాలతో పాటు ముమైత్ ఖాన్ విచారణ, డ్రగ్ కేసులో డచ్ దేశస్థుడు మైక్ కమింగా అరెస్టుకు సంబంధించిన వివరాలతో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు సిట్ అధికారులు. ఆబ్కారీ భవన్కు వచ్చినప్పుడు టెన్షన్గా కనిపించిన చార్మి సిట్ విచారణ పూర్తి చేసుకుని బయటకు వచ్చేటప్పుడు చాలా రిలీఫ్గా కనిపించారు. మీడియాతో మాట్లాడకుండా నవ్వులు రువ్వుతూ కారెక్కి వెళ్లిపోయారు. ఇన్వెస్టిగేషన్ స్మూత్గా సాగిందని స్మార్ట్గా సంకేతాలన్నట్టు అందరికీ అభివాదం చేస్తూ కారెక్కారు చార్మి. అంతా ఊహించినట్టుగానే ఆమె బ్లడ్ శాంపిల్ ఇవ్వటానికి నిరాకరించారు. అయితే ఇది ఆరంభం మాత్రమే. పిలిస్తే మళ్లీ విచారణకు రావాలని సిట్ అధికారులు ఆమెకు సూచించినట్టు తెలుస్తోంది. 12 మంది విచారణ తర్వాత చార్మిని మళ్లీ ప్రశ్నించే అవకాశాలు కల్పిస్తున్నాయనే టాక్ కూడా వినపడుతోంది. కాల్విన్, పూరిలతో పరిచయాలు, హైదరాబాద్లో విదేశీ టూర్లలో డ్రగ్ పార్టీలు, బ్యాంకాక్తో అనుబంధం, టాలీవుడ్లో డ్రగ్ లింకులపై చార్మి నుండి కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని ఎవరో ఎక్కడో కూర్చొని బాధపడాల్సిన పని లేదు. అటువంటి సిచ్యుయేషన్ రాకుండా సెటరేట్ చేయడమే తమ పని అంటూ స్పష్టం చేసిన సిట్ ఆ దిశగా దర్యాప్తును మరింతగా స్పీడప్ చేస్తోంది. టాలీవుడ్ లింకులను కదపడమే కాదు, డ్రగ్ మూలాలపై ఫోకస్ పెట్టారు ఎక్సైజ్ అధికారులు. అన్ని సెక్టార్లపై నిఘా పెంచారు. కాల్విన్ గ్యాంగ్ అరెస్టు తర్వాత మరికొన్ని ముఠాలను కూడా కటకటాల బాట పట్టించారు. తాజాగా ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా కింగ్ పిన్ మైక్ కమింగాను అరెస్ట్ చేశారు. మైక్ కమింగా ఫ్రమ్ నెదర్లాండ్. మత్తు మాఫియాలో ఇతను కింగ్ పిన్. ఒరిజినల్గా డచ్ దేశస్థుడు. టాలీవుడ్ను కుదిపేస్తున్న డ్రగ్ లింకుల్లో 33 ఏళ్ల మైక్ కమింగా ప్రమేయం బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా కొరియర్గా ఇతను హైదరాబాద్లో డ్రగ్స్ను డంప్ చేస్తున్నట్టు తేలింది. అంతేకాదు, పూరి ఇంట్లో టెరాస్లో పార్టీ సెటప్లో మైక్ కమింగాది కీలక రోల్ అంటూ ఎక్సైజ్ టీమ్స్ పసిగట్టాయి. మైక్ కమింగా పూరి ఇంట్లోనే బస చేసేవాడని అధికారులు గుర్తించారని సమాచారం. జూన్ 2018 వరకు వీసా ఉన్న మైక్ కమింగా ఇప్పటి వరకు 4 సార్లు భారత్కు వచ్చి వెళ్లాడని గుర్తించారు. ఇతను ఏ దేశాలకు ఎక్కడ నుండి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు, హైదరాబాద్లో కమింగా కస్టమర్స్ జాబితాలో ఎవరెవరున్నారు అని దర్యాప్తు మొదలుపెట్టారు ఎక్సైజ్ అధికారులు. చిన్న చేపలకు ఉచ్చు బిగిస్తే కొద్దీ పెద్ద చేపల బండారం బయటకొస్తోంది. సిట్ విచారణ క్రమంలో డ్రగ్ మూలాలన్నీ కదులుతున్నాయి. మైక్ కమింగా అరెస్టే ఇందుకు నిదర్శనం. కమింగాను కదిలిస్తే ఇంటర్నేషనల్ డ్రగ్ మూలాలు బయటపడే ఛాన్స్ ఉన్న క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని సిట్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ డ్రగ్ లింకులను కదుపుతున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అన్ని సెక్టార్లపై దృష్టి సారించింది. ఓవైపు దర్యాప్తును ముమ్మరం చేస్తూనే మరోవైపు అందరినీ ప్రశ్నిస్తోంది. సే నో టు డ్రగ్స్ అనే క్యాంపెయిన్తో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. పబ్లు, బార్లు, హోటళ్ల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాలేజీలు, స్కూళ్ల యాజమాన్యాలను అప్రమత్తం చేస్తున్నారు. సెలబ్రిటీలు కాబట్టి టాలీవుడ్ ప్రముఖుల విచారణ హైలైట్ అవుతోందే తప్ప ఏదో ఒక సెక్టార్ను టార్గెట్ చేసుకొని దర్యాప్తు జరపడం లేదనటానికి ఇవే నిదర్శనాలు. టాలీవుడ్, పబ్లు,
హోటళ్లు, స్కూళ్లు, కాలేజీలు సహా ఐటీ కంపెనీలకు కూడా డ్రగ్ నెట్వర్క్ విస్తరించిందని గుర్తించింది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్. ఐటీ సెక్టార్ను అప్రమత్తం చేసింది. డ్రగ్స్ బారిన పడిన ఐటీ కంపెనీ పేర్ల జాబితాను ఎక్సైజ్ శాఖ తమకు ఇచ్చిందన్నారు తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్. 400 కంపెనీలు, 4 లక్షల మంది ఉద్యోగులున్న ఐటీ సెక్టార్లో కేవలం కొంతమంది మాత్రమే డ్రగ్స్ వాడుతున్నారన్నారు. ఆయా కంపెనీల మేనేజ్మెంట్లతో స్వయంగా తానే మాట్లాడతానని చెప్పారాయన. డ్రగ్స్ అలవాటు ఉన్న ఉద్యోగులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్పారు. బ్రాండ్ ఇమేజ్కు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని స్పష్టం చేశారాయన. కి సొంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఒక పైసా కూడా ప్రాఫిట్ వాళ్ళు పోగొట్టకుండా వాళ్ళు పోటీ పడుతూ ఉంటారు. సో ప్రతి ఎంప్లాయీస్ నుంచి కూడా వాళ్ళకి అదే ఆశ ఉంటుంది. అండ్ మేము వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా అదే భరోసా ఇస్తున్నారు దట్ మా కోడ్ ఆఫ్ కండక్ట్లోనే ఎవరో ఏమీ ఇల్లీగల్ పని చేయకూడదు అట్లా స్పష్టంగా ఉంది. కాబట్టి మేము కూడా ఇది సహించుకోము అండ్ ఎవరిని ఇట్లా చేయడానికి అవకాశం కూడా మేము ఇవ్వము. మాకు పేర్లు తెలియదు. ఈ కంపెనీ పరంగా మాకు కంపెనీ పేర్లు ఉంది, బట్ ఎంప్లాయీస్ పేరు అవన్నీ వాళ్ళు పోలీసు వాళ్ళు మాకు ఎందుకు ఇస్తారు? మా దగ్గర మాకు తెలియదు. మాకు జస్ట్ కంపెనీస్ పేర్లు ఇచ్చారు. ఆ కంపెనీస్ పేరు కూడా నేను బయట పెట్టట్లేదు, ఎందుకంటే అంత సీరియస్ ఇష్యూ కాదు. మొత్తం ఐటీ రంగానికి ఏదో చెడ్డ పేరు తేవాలి, అట్లాంటి పరిస్థితి కూడా లేదు. ఇందాక చెప్పినట్టుగా 4 లక్షల మందిలో ఒక 20 మందికి ఇట్లాంటి అలవాట్లు ఉంటే. సిట్ ఆఫీస్ దగ్గర మా ప్రతినిధి విజయ్ ఉన్నారు లైవ్లో. విజయ్, పూరితో మొదలుకొని ఈ రోజు వరకు ముంబైత్ వరకు 8వ రోజు 8వ వ్యక్తిని ప్రశ్నించబోతున్నారు. అయితే ఈ రోజు విచారణ కీలకంగా మారే అవకాశం ఉందా? ఎటువంటి ఆధారాలు సమర్పించబోతున్నారు? ఎటువంటి విచారణ కొనసాగబోతోంది? డ్రగ్స్ కేసు ప్రారంభమైన తర్వాత రెండవ మహిళను ఈరోజు సిట్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ ఉంది. దాదాపుగా నిన్న చార్మీని ఇన్వెస్టిగేషన్ చేసిన రకంగానే ఈరోజు ముమైత్ ఖాన్ను కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ముమైత్ ఖాన్కి సంబంధించి కొన్ని విషయాలు ఇప్పటికే సిట్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఏ కోణంలో విచారించాలన్న దానిపైన మహిళా అధికారులకు నిన్న రాత్రి బ్రీఫ్ చేశారు. అయితే నిన్న చార్మీ ఇన్వెస్టిగేషన్ సమయంలో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో 4 మహిళా అధికారులతో పాటుగా ఒక సిట్కి సంబంధించినటువంటి అధికారి కూడా ఉంటాడు. ఈరోజు కూడా అదే సేమ్ ప్రొసీజర్ కూడా ఫాలో అవుతారని కూడా తెలుస్తుంది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చెప్తున్నటువంటి విషయం ప్రకారం అయితే ముమైత్ ఖాన్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. చాలా కాలంగా హైదరాబాద్లో ఆమె ఇక్కడ హైదరాబాద్లో ఉండదు. హైదరాబాద్కి వచ్చినప్పుడు మాత్రం చాలా పెద్ద ఎత్తున పార్టీస్లో పాల్గొంటుంది. క్యాల్విన్ మొబైల్లో ఆమె మొబైల్ నెంబర్తో సహా మరికొన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా ముమైత్ ఖాన్ ముందు పెడతారు. ముమైత్ ఖాన్ పూరి జగన్నాథ్ ముమైత్ ఖాన్ని పూరి జగన్నాథ్ని ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి అతనితో ఉన్నటువంటి రిలేషన్ కావచ్చు, లేకపోతే ఎంటైర్ ఈ పూరి బ్యాచ్గా చెప్పుకునే వ్యక్తులంతా కూడా ఇక్కడే కలిసేవాళ్ళు. క్యాల్విన్తో ఉన్నటువంటి పరిచయం, ఈ విషయాలన్నిటిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నిన్న కూడా చార్మీని క్వశ్చన్ చేసే సమయంలో చాలా వరకు కూడా ఆమె చెప్తున్నటువంటి సమాధానాలకు సాక్ష్యాలు చూపెట్టారు. ఆమె అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అడిగిన వారికి కొన్ని సమాధానం దాటవేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సాక్ష్యాలు చూపెట్టడంతో ఆమె ఒప్పుకున్న పరిస్థితి అయితే కనిపించింది. ఇండస్ట్రీకి సంబంధించి చాలా సినిమాల్లో చేసినటువంటి ముమైత్ ఖాన్కు అనేక మంది ఈ యొక్క ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా పరిచయం ఉన్నారు కాబట్టి చాలా ప్రైవేట్ షోస్ కూడా తను చేసింది. ఈ ఈవెంట్ ఆర్గనైజర్లు, ఈ కేసులో అరెస్ట్ అయిన 3 ఈవెంట్ ఆర్గనైజర్లతో కూడా ముమైత్ ఖాన్కు పరిచయం ఉంది. అది ఏ రకమైనటువంటి పరిచయం? కేవలం ఈవెంట్స్కి వెళ్ళారా, ఆమె ఇక్కడ డాన్సర్గా ఉంది కాబట్టి ఆ ప్రోగ్రామ్స్కే వెళ్ళారా, లేదంటే వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్ ఏంది? ఈ విషయాలన్నింటినీ కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అడిగి తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. నార్మల్గానైతే నిన్న చార్మీకి హైకోర్టు ఆదేశాలున్నాయి కాబట్టి 10 to 5 లోపు ఇన్వెస్టిగేషన్ ముగించారు. కానీ ముమైత్ ఖాన్కి వచ్చేసరికి సమయం ఎక్కువ తీసుకుంటారా, లేకపోతే ముమైత్ ఖాన్ ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తే 5 లోపు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ ఒకవేళ ఆమె ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకుండా మాత్రం ఖచ్చితంగా కొంత సమయం ఎక్కువ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రెడీగా ఉంది. 10 గంటలకల్లా ముమైత్ ఖాన్ వస్తే 10:30 కల్లా ఇన్వెస్టిగేషన్ ప్రారంభమవుతుంది. ఆమెకు సంబంధించినటువంటి అన్ని సాక్ష్యాలు కూడా సిట్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్ను సరిగానే నిర్వహిస్తాం. దాంతోపాటుగా ఆమె కూడా చాలా కొంత అగ్రెసివ్ క్యారెక్టర్ కాబట్టి పెట్టకుండా ఆమె దగ్గర నుంచి ఏ రకంగా సమాధానాలు రాబట్టాలన్న అంశానికి సంబంధించి కూడా రాత్రి సిట్ అధికారులు నిర్ణయించారు. ఆమె ప్రతి విషయాన్ని తన కాంట్రవర్సీగా చేస్తుంది కాబట్టి ఆ రకంగా కాకుండా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా సాఫీగా కొనసాగేందుకు ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. రైట్ విజయ్.